అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జిల్లా కేంద్రంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రెస్టేజ్గా తీసుకుని మద్యం పాలసీని అమలు చేస్తుందో దాంట్లో భాగంగా జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో కూడా ప్రభుత్వం పరంగా బెల్ట్ షాపుల రద్దు విషయంలో కానీ అధిక ధరలు అమ్మటంలో కానీ అలాగే షాపులు పెట్టే విషయంలో నిబంధనల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చెప్పిన విధంగా తూచా తప్పకుండా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే మద్యం షాపులకు సంబంధించి వాళ్ళ యొక్క పరిచయాలతో కానీ వీటితో కానీ ఎవరైనా పుకార్లు పెట్టినా ఎమ్మెల్యే గారు సంబంధించి ఏం పుకార్లు పెట్టినా ఎవరిని నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మద్యం విషయంలో నీతిగా నిజాయితీగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎలాంటి మద్యం సంబంధించి షాపుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప మరో ఉద్దేశమే మాకు లేదని తెలియజేసుకుంటూ ఎవరైనా చెడు ప్రసారం చేస్తే కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజు నుంచి అంటే ఇంతవరకు నేను అభివృద్ధి అని తిరుగుతున్నాను. మద్యం సంగతి విషయంలో ఏం జరుగుతుందన్నది అధికారులను అడుగుతున్నాను. అధికారులు బెల్ట్ షాపులు లేవని చెప్తున్నారు, అలాగే అంతా బాగుందని చెప్తున్నారు. నేను దాన్నే నమ్మి నేను డెవలప్మెంట్లో బిజీగా ఉన్నాను. కానీ డెవలప్మెంట్తో పాటు ప్రభుత్వ పాలసీలను కూడా తూచా తప్పకుండా అమలు చేయాలి కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాను. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం పాలసీని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా బెల్ట్ షాపులు లేకుండా నడపాలని అందరినీ కోరుకుంటూ ఈ విషయంలో రేపటి నుంచి నేను కూడా సమీక్షలు చేసి అధికారులతో మాట్లాడి బెల్ట్ షాపులు లేనటువంటి మరి మద్యం పాలసీని అమలు చేస్తాం. అలాగే ఈ యొక్క అధిక ధరలు కూడా అమ్మితే కూడా ఎక్కడ ఊరుకోము. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరు ఇంకెలాంటి అపోహలు పడక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.